కలిగి ఉండుడి అని దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. కనుక మరి అలాంటి ఆసక్తి, ఆశ కలిగి మనం ప్రభును సేవించాలని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కనుక మరి అదేవిధంగా మన కింది వచనాలన్నీ మనం గమనించుకుంటూ పోతే మరి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల విషయంలో మరి వారి అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. కాబట్టి మరి మనము ఈ దినాలలో మనం ప్రతి క్రైస్తవ కుటుంబాలలో మరి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అని ఆ 13వ వచనం సెలవిస్తుంది. కనుక ఈ విషయంలో మనం ఆలోచించినట్లయితే ప్రతి వారము ప్రతి కుటుంబంలో మరి పరిశుద్ధుల అవసరాలలో మన అందరము పాలు పొందుతుంటున్నాం, సహాయం చేస్తుంటున్నాం. దైవ సేవకులకు, పాస్టర్లకు, మరి దేవుని పరిచర్య చేసే వారికి మా సంఘము ద్వారా మరి ప్రతి కొన్ని సంఘాల ద్వారా దేవుడు వారికి సహాయం చేస్తూ వారి అవసరాలలో పాలు పొందుతూ మరి ఆ విధంగా సంఘాలు సహాయం చేస్తుంటున్నాయి, కుటుంబాలు కూడా సహాయం చేస్తుంటున్నాయి. కనుక ఆ విధముగా జీవించాలని మనకు వాక్యము తెలియజేస్తుంటుంది. కాబట్టి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. ఒకరు మనల్ని హింసిస్తే, ఒకరు మనపై అసూయ పడితే, ఒకరు మనపై కోపగిస్తే వారి వారిని దీవించుడు గాని వారిని శపింపవద్దు అని వాక్యం సెలవిస్తుంటున్నది. ఆ విధంగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి. మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జీవించినంత కాలము ఒకరితో ఒకడు మరి నేను ఈ రోజు ఈ ఈ ఈ రోజులలో ఈ అంత్య దినాలలో మరి ప్రతి వారిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి సంఘ నాయకులలో, ప్రతి కౌన్సిల్లో ఈగో ప్రాబ్లం వచ్చింది. ఈగో ప్రాబ్లం వచ్చి ఏమంటారంటే నేనే గొప్ప అని అనుకుంటా ఉంటారు. కాబట్టి అలాంటి వారితో మీరు ఏ విధంగా ఉండాలంటే ఒకరినొకడు మంచి మనస్సు కలిగి ఉండి హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కాబట్టి ఈ లోకంలో మీకు మీరే మనమే నాకన్నా ఆ తెలివిమంతుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు, నేనే గొప్పవాడిని అని అనుకోవద్దని బైబిల్ సెలవిస్తుండ్రు. కాబట్టి ఇక్కడ ఏం సెలవిస్తున్నానంటే నేను 16వ వచనంలో ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులైనడు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఈ రోజుల్లో మరి ఇగో ప్రాబ్లం నాకు వచ్చినంత ఎవరికి రాదు, నేనే గ్రేట్, నేనే అని ఒకరు మరి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే ఈ రోజుల్లో మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు, అలా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, వీడు నాకు ఇట్లా అన్యాయం చేసిండు, వీని సంగతి చూద్దాం, వీడు ఏం చేస్తాడో చూద్దాంలే అని ఆలోచించవద్దు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి నేను డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేటప్పుడు కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని బైబిల్లో ఉంటే మరి మనం డ్యూటీ విషయంలో వాడు కీడు చేస్తే, తప్పు చేస్తే వాడిని పట్టుకొని శిక్ష విధించే రూల్స్ ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకునవలసి వచ్చింది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కావాలి నెక్స్ట్ వచ్చిన మనుషులందరి ఎడల శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని సెలవిస్తుంటున్నాం. మనుషులందరి ఎడల యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని. కాబట్టి ఈ లోకంలో మీ శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని వాక్యం సెలవిస్తుంటుండే
ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో మన చేతనైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఏక మనస్సు కలిగి ఏకభావం కలిగి దేవుని యందు ప్రేమ కలిగి వినయ విధేయతలు కలిగి తగ్గింపు మనస్సు కలిగి జీవించలేక పోవుచున్నాము. ఒకని యందు ఒకడు ఆ ఆ మ్, సమస్త మనుషులందు సమాధానంగా ఉండుడి అంటే ఈ రోజు మరి ఎక్కడ చూసినా ఏ సంఘాలో చూసినా ఏ కౌన్సిల్లో చూసినా సమాధానం లేదు, ఐక్యత లేదు, మరి యూనిటీ లేదు. కాబట్టి ఆ విధంగా ఉండాలని మనకు వాక్యము సెలవిస్తుంటున్నది. కనుక ఆ విధంగా ప్రతి సంఘం, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం మరి ఆ విధంగా సమాధానంగా ఉండటకు మనం ప్రయత్నం చేద్దాం. ఆ కనుక మరి ఈ దినాలలో పక్కింటి వారితో సమాధానం లేని రోజులు ఉన్నాయి. నాకేం పట్టింది లేవు అని ఇంట్లో గడపడైతే మాకేం సంబంధం, అది ఇట్లయితే మనకేం సంబంధం, అది ఇట్లయితే. అయితే మన ఎంబీ కాన్ఫరెన్స్ ప్రాపర్టీ ఇంత నష్టమవుతుంటే కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా దానికి స్పందించకుండా నాకేం అవసరం లేదు, నాకేం పట్టింది అనే ధోరణిలో ఆలోచనలో ఇంతవరకు ఉంటున్నారు. కాబట్టి మనము హడక్ కమిటీ వారం మనము ప్రార్థన యందు పట్టుగలిగిన వారమై ఉండి ఎంబీ కాన్ఫరెన్స్ ను కాపాడాలని, రక్షించాలని, అభివృద్ధి చెందాలని మనం ప్రయత్నాలు చేస్తూ పట్టుదలతో ప్రార్థన చేస్తుంటున్నాం. మన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుందని నేను ఆశపడుచుంటున్నాను. తప్పకుండా దేవుడు ఆ ఆశపడే ప్రాణములను తృప్తిపరిచే దేవుడు కాబట్టి మన పని సక్సెస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతూ ఉంటున్నాను. అదే విధంగా 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కనుక 18వ వచనం, తర్వాత 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయిడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని సెలవిస్తుంటున్నాడు. కనుక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే పగ పగ తీర్చుట మీ పని కాదు, నేను నాకు పగ తీర్చుటకు సమయం ఇవ్వండి, నేనే వానికి వాడు చేసే పనులకు, వాడు చేసే క్రియలకు, వాడు చేసే చెడ్డ ఆలోచనలకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడనై ఉంటున్నాడు. కనుక మానవుడు ఈ లోకంలో మనుషులందరూ వారు చేసిన పని మంచివైనను సరే చెడ్డవైనను సరే అవి యేసు ప్రభు తీర్పులోనికి వస్తుంటున్నాయి. కనుక మనం చేసే ప్రతి పని, మన క్రియలు, మన ప్రవర్తన మన వెంటనే వస్తాయని దేవుడు సెలవిస్తుంది. ఈ లోకంలో మనము జీవించినంత కాలం మంచి పని చేస్తే మంచి పేరు వస్తున్నది, మరి కీడు పని చేస్తే చెడ్డ పేరు వస్తుంటుంది. కనుక మరి సామెతల గ్రంథంలో సెలవిచ్చినట్లుగా ఈ లోకంలో వెండి బంగారములు సంపాదించుట కంటే మంచి పేరు సంపాదించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మంచి కొరకు పోరాడుతుంటున్నాం, మంచి పని చేస్తుంటున్నాం, మంచి పనికై మనం ప్రయాసపడుతుంటున్నాం. కనుక దేవుడు హడక్ కమిటీని దీవించి ఆశీర్వదించును గాక. అదే విధంగా మరి 20వ వచనంలో, కాబట్టి నీ శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. కాబట్టి ఒక విషయము, ఒక పనిలో మనం జయించాలంటే, ఒక పని విషయంలో మనం సక్సెస్ఫుల్ కావాలంటే, విజయవంతంగా పని జరిగించాలంటే వానికి అన్యాయం చేస్తూ, కీడు చేస్తూ, వాడిని హింసిస్తూ, పరిశాన్ చేయకుండా వాడిని ఏమంటున్నాడు అంటే, కాబట్టి నీ శత్రు ఆకలిగొని ఉంటే వానికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము. ఈ రోజుల్లో ఆ, మన కుటుంబాలలో, మన ఇళ్ళలో, మన బంధువులలో ఎవరికైనా ఆపద వస్తే, ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు కలిగి వాడు ఏదైనా విషయంలో ఇంటికి మనకు సహాయం కొరకు వస్తే వాణ్ణి మనం ఏ విధంగా తృణీకరిస్తామంటే, ఆ పైసలు పెట్టుకొని కూడా మా దగ్గర డబ్బులు లేవునైనా అమ్మతోడు అనే పరిస్థితుల్లో ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. కాబట్టి దేవుడు అవన్నీ చూస్తుంటాం. కనుక మనం ఈ లోకంలో జీవించినంత కాలం మంచి మంచి ఆలోచనలో దీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా
ఒక కొన్ని 2-3 రెఫరెన్స్లు చూసుకుందాం. అదే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్న అపోసైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 17-18లో ఈ విధముగా సెలవిస్తుంటున్నారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటులను మనస్సులను మోసపుచ్చుదురు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మరి అనేక మంది బోధకులు, అనేక మంది సేవకులు మరి ఇంపైన మాటల్లో ఇంపైన మనసులను కరిగించే మాటలు మాట్లాడి మనుషులను మోసపుస్తారు. జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనం ఆ విధముగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి మనం గమనించుదాం. ఫిలిప్పి 3:18-19 చూద్దాం. ఫిలిప్పి 3:18-19 వచనం మనం గమనించినట్లయితే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉండును. ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు కాబట్టి ఈ లోకంలో మరి అనేకులు జీవిస్తుంటున్నారు. క్రీస్తుకు, యేసు ప్రభుకు వ్యతిరేకంగా వారు జీవిస్తుంటున్నారు. మనం ఆలోచించినట్లయితే మనము మరి ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో ఆ యొక్క గంగా నదిలో స్నానం చేసే ఆ సాధువులను చూస్తుంటే దేవునికి, నిజమైన దేవునికి, జీవం గల దేవునికి, సజీవం గల దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ మరి వారి ఆ నీళ్లలో మునుగుతే ఇదే మాకు పరలోక రాజ్యం అనుకొని అనేక మంది యేసు ప్రభుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మరి అన్య దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ రకరకాలమైన వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తుంటున్నాడు అంటే, మనం 17వ వచనంలో గమనించినట్లయితే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. కనుక చివరికి వారికి నాశనము, నరకలోకం తప్ప వారు ఏమనుకుంటున్నారంటే నా కడుపే నా దేవుడని ఆలోచనలో ఈ నీళ్ళే మాకు, ఈ గంగా నదే మాకు దేవుడని వారు అందులో మునిగి యేసు ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తుంటారు. అనేక మంది, కోట్ల మంది, ఒకరొకరు ఈ హిందువులైతే ఈరోజు 2 కోట్ల మంది, ఈరోజు 3 కోట్ల మంది మరి స్నానాలు చేసిరు, దేవుని ఆరాధించారు అని చెప్పి ఒకరొకరు చెప్పుకుంటుంటే వీళ్ళు ఎంత తిక్క కొడుకులని ఆయన పోయి నీళ్ళలో మునిగి వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటా వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారు. అంటే యేసు ప్రభుకు వ్యతిరేకమైన జీవితం వారు జీవిస్తున్నారని మనం తెలుసుకొని, అలాంటి వారు ఏమనుకుంటారంటే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి దేవుడు పరలోక రాజ్యంలో యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని
దేవుడు సెలవిస్తుంటున్న ఈ హిందువులు, ఈ సాధువులు ఈ గంగా నదిలో మునిగి ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ పరలోక సంబంధమైన విషయంలో మరి వారు ఆలోచించలేకపోతున్నారు. భారతదేశంలో కాక ప్రపంచ దేశంలో అన్ని దేశాలలో కూడా ఈ రోజు విగ్రహారాధనలు, పూజలు, పునస్కారాలు జరుగుతుంటున్నాయి. అమెరికా దేశంలో కూడా అనేకమైన హిందూ దేవాలయాలు నిర్మింపబడి అక్కడ ప్రజలందరూ మరి ఆరాధించుటకు, సైతాన్ మార్గంలో వెళ్ళుటకు మరి ఆసక్తులు చూపుతుంటున్నారు. కనుక మన అధ్యక్షుడు ట్రంప్ వచ్చినాక కొంతమందికి మరి హిందువులందరినీ భారతదేశానికి వెలగొట్టాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మరి ఈ లోకంను ఆశించి బ్రతికే వారందరికీ మరి అదొక చెడు విషయంగా ఆలోచన చేస్తుంటున్నారు. కనుక అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోక సంబంధమైన వాటిపై ఆశపడకుండా పరలోక రాజ్యంలో పరలోక విషయముల గురించి మీరు ఆలోచించుడి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా ఇంకొక వచనం మనం చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనం గమనించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలిచిండు. కాబట్టి మీరైతే ఒక మాట, స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఈ ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కాబట్టి దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా దేవుని ఆజ్ఞ, యేసు ప్రభుకు ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఆజ్ఞ మరి దేవుడు మనకు చెప్పి ఉంటున్నాడు. కనుక మనం ఈ లోకంలో ప్రేమ కలిగి ఒకరియందు ఒకడు సహోదర ప్రేమ కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా మనం ఇంతకుముందు గమనించినట్లయితే మరి ఇంతకుముందు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనములు చదువుతుంటున్నాను, గమనించగలరని సెలవిస్తున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఈ లోకంలో మరి దేవునికి వ్యతిరేకముగా నశించే వారిని దేవుడు తప్పకుండా వారికి శిక్ష విధిస్తాడని మనకు సెలవిచ్చుతుంటున్నాడు. కనుక మనం ఆ విధముగా జీవించుటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి విధేయతలు కలిగి జీవించుటకు మనం ప్రయత్నం చేద్దాం. కనుక దేవుడు మరి మనకిచ్చిన ఆ జ్ఞానమును బట్టి, మనకిచ్చిన ఆలోచనను బట్టి మనము ఆ విధముగా జీవించాలని కోరుకుంటున్నాం. ఈ లోకంలో దేవుడు మనకు అధికారములను, దేవుడు మనకు మంచి మంచి పొజిషన్లను ఇచ్చిందంటే అది నీ తెలివి, నీ యొక్క జ్ఞానము కాదు. రోమా పత్రిక 13 మొదటి వచనంలో సెలవిస్తుంటున్నాడు, ప్రతి వాడును పై అధికారులు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి దేవుడు ఇచ్చిన యొక్క
ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన యొక్క అధికారమును బట్టి, దేవుడిచ్చిన యొక్క స్తోమతను బట్టి మరి దేవునికి లోబడి ఉండాలని, దేవుడిచ్చినవని దేవుని యందు భక్తి కలిగి విధేయతలు కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తుంటాడు. కనుక మనం ఈ లోకంలో 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుచుంటున్నాను. ఒకటి, ప్రతి విషయంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని వాక్యం సెలవిస్తుంటారు. కనుక ఆ విధంగా ఉండుటకు మనం ప్రయత్నం చేద్దాం. రెండవది, నిరీక్షణ గలవారై ఉండుడి, సంతోషించుడి. మూడవది, శ్రమయందు ఓర్పు గలవారై పట్టుదల గలవారై ఉండుడి. నాలుగవది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని దేవుడు సెలవిస్తుంటాడు. కాబట్టి ఒక విషయంలో మనం మంచి పని చేయాలంటే ఆ విషయంలో మనం పట్టుదల కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తుంటాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా ఈ లోకంలో, మనుషుల్లో, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మనం ఎక్కడ జీవించినప్పటికీ మంచి పని చేయుటకు ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. మంచి పని చేసే వారికి మనం ఎంకరేజ్మెంట్ గా, సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఒక ఎంబీ కాన్ఫరెన్స్ విషయంలో మనం ఆలోచిస్తే మరి ఎంబీ కాన్ఫరెన్స్ ఆస్తులను, భూములను, బిల్డింగ్ అన్నిటిని మరి ఆ ప్రాపర్టీని అంతా అమ్ముకోవాలని చూసే వారికి మరి అడక్ కమిటీ వారికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి అది ఆపడానికి, మంచి పని చేయడానికి పూనుకున్నది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించి మరి అడక్ కమిటీకి సపోర్ట్ చేస్తూ మరి మంచి పనికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.